సినిమాలోని సన్నివేశాలు, పాత్రలు, గిన్నెలు, తప్పేలాలు ఎవరిని ఉద్దేశించినవి కావు, కేవలం వినోదం కోసమే చేసినవి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. వేదవసోది పడికిరా. టార్చర్ స్టార్ట్స్. సారీ మూవీ స్టార్ట్స్. 1985 మన విలన్ గారు హీరో గారు అమ్మగారిని చంపడానికి ట్రై చేస్తూ ఉంటారు. తప్పించుకోవడానికి ట్రై చేస్తున్న టైంలోనే మన హీరో గారు ఆవిడకి పుడతారు. పుట్టిన హీరో గారు ఉలుకు పలుకు లేకుండా ఉంటారు. ఇది చూసిన ఆకాశానికి ఎంతో బాధేసి ఒక డ్రాప్ ఆఫ్ వర్షం చుక్కని ఆకాశం నుంచి రిలీజ్ చేస్తారు. ఆ రిలీజ్ అయిన చుక్క ఇండియాకి వచ్చి ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న మన హీరో గారి మీద పడుతుంది. ఆ చుక్క పడిన వెంటనే మన హీరో గారు కియాం కియాం అంటూ బతికేస్తారు. ఆ చుక్క పడిన హీరోయే రాబోయే కాలానికి కాబోయే మనం అందరం ఎదురు చూస్తున్న టైం వచ్చేసింది. అదే మన దేవుడు పులి గారి ఎంట్రన్స్. ఆకాశంలో హెలికాప్టర్లోంచి ఒక్క జంపుతో టెర్రరిస్ట్ని చంపేస్తారు. దీపావళిలో కొన్న గన్నలతో అందరినీ తుప్పు 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 అంటూ పేల్చుకుంటూ పోతారు. స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, బ్యాట్మ్యాన్ వీళ్ళెవరూ పనిచేయరు మా పులి మ్యాన్ ముందు. ఒక బిల్డింగ్ నుంచి ఒక బిల్డింగ్ మీదకి, ఒక బిల్డింగ్ నుంచి ఒక బిల్డింగ్ మీదకి జంపు చేసుకుంటే వెళ్ళి టెర్రరిస్టులందరినీ చంపేస్తారు. ఇప్పుడు రోడ్డు మీద హెలికాప్టర్తో చేసి మన ఇండియా ప్రైమ్ మినిస్టర్ గారిని కాపాడేస్తారు మన పులి మ్యాన్. అట్లుంటది మనతోని. ప్రైమ్ మినిస్టర్ని కాపాడేసినందుకు పులికి అవార్డు ఫంక్షన్. పండగ రోజు, జీవితాంతం గుర్తుండిపోయే రోజు. ప్రవేశించిన అతి తక్కువ కాలంలోనే నేషనల్ అవార్డు రావడం. అతనెవరో తెలుసా? స్పీచ్ ఇవ్వడానికి రెడీగా ఉన్న పులి పోలీసులందరినీ సీరియస్గా చూస్తాడు. ఆ చూపుకు భయపడిన పోలీసులందరూ స్ట్రైట్గా కూర్చుంటారు. అప్పుడు పులి గారి స్పీచ్ స్టార్ట్. మా మమ్మీ డాడీ బ్లెస్సింగ్సే లేకపోతే నేను ఇంత వాడిని అయ్యేవాడిని కాదు. సినిమా చూసిన ప్రతివాడు ఒక్కొక్క సీన్ ఒక్కొక్క డైమండ్ లా ఉందని చెప్తుంటే కర్తవ్యమైన దేవాలయం, కర్తవ్యమైన చర్చ్, కర్తవ్యం మసీద్ అని ఫుల్ ఇన్స్పిరేషన్ స్పీచ్ ఇస్తారు. ఆ స్పీచ్ విన్న పోలీసులందరూ ఇన్స్పిరేషన్ ఫీల్ అయ్యి కళ్ళు తుడుచుకుని వెంటనే వెళ్ళిపోతారు. నా కర్తవ్యం వాడిని మీకు పట్టించడం, నా కర్తవ్యం ఆ అమ్మాయిని మీకు అప్పగించడం, నా కర్తవ్యం ఈ లెక్కడ్డల్లో నా శేష జీవితాన్ని గడపడం. ఆ ఇన్స్పిరేషనల్ స్పీచ్ అయిపోయిన వెంటనే మారాలంటే లోకం అనే ఒక ఇన్స్పిరేషనల్ సాంగ్ ఎగారు. ఈ పాట పాడినందుకు ఏఆర్ రెహమాన్ గారికి ఆ వెంకటేశ్వర ఆశీర్వాదాలు ఇప్పుడు ఉండాలని కోరుకుంటూ వారికి కొబ్బరికాయ చెక్క, అటుపండు చెక్క బహుమతిగా ఇస్తున్నాం. పోలీస్ అయిన మన బ్రహ్మాజీ గారు జాబ్ సరిగ్గా చేయట్లేదని తెలిసిన కొమరంపుల్లి కోపం వస్తుంది. కోపం వచ్చిన వెంటనే డోర్స్ అన్ని క్లోజ్ చేసేసి బ్రహ్మాజీ గారి పోలీస్ డ్రెస్ తీయించేసి సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు విరహాల గోల ఇంకా నా వేలుక సబ్బు తీసుకుని శుభ్రంగా స్నానం చేసి రావచ్చు కదా అన్నట్టుగా శుభ్రంగా స్నానం చేస్తారు ఆయనకి. స్నానం చేసిన బ్రహ్మాజీ గారు కడిగిన ముచ్చులా మారిపోతారండి. వాట్ ఏ ఇన్స్పిరేషనల్ స్టోరీ, వాట్ ఏ ఇన్స్పిరేషనల్ స్టోరీ. వావ్. ఒక అమ్మాయి పరిగెట్టుకుంటూ వచ్చి పులి 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 నేను నిన్నే లవ్ చేస్తున్నాను పులి, నిన్ను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకున్న పులి అని చెప్తుంది మన కొమరం పులితో. అది విన్న మన పులి సిగ్గుపడిపోతా నా స్పీడ్, నా ఫోర్స్, నా సిన్సియారిటీ అని ఒక డైలాగ్ చెప్తాడు. సార్ ఏంటి సార్ అది?
ఆ డైలాగ్ విన్న వెంటనే ఆ పిల్ల మనందరం ఇప్పుడు అని చాలా ఆతృతగా చూస్తున్న టైం వచ్చేసింది. అదే మన ఆడపులి ఎంట్రన్స్. ఆడపులి ఎంట్రన్స్ పోలీస్ డ్రెస్ లో వస్తుంది. అలీగర్తో ఫైట్. ఆ ఫైట్ లో అలీగర్ని కొడుతుంటే ఏదో మసాజ్ చేస్తున్న ఫీలింగ్ ఉంటుంది అలీగర్. అది చూస్తున్న మన కొమరంపులికి నాకు కూడా ఈ మసాజ్ చేస్తే చాలా బాగుంటది అని చాలా ఆతృతగా చూస్తూ ఉంటాడు పాపం. నేను అడిగేది ఇన్స్పెక్టర్ మధుమతి, కూకట్పల్లి పోలీస్ స్టేషన్ లో పనిచేసే ఇన్స్పెక్టర్ మధుమతి. హైదరాబాద్ లో ఒకే ఒక కూకట్పల్లి ఉంది. ఆ ఒకే ఒక కూకట్పల్లిలో ఒకే మన కొమరంపులికి ఈ ఆడపులి ఒరిజినల్ పోలీస్ కథని తెలిసిపోతుంది. సాచిపెట్టి ఒక్కడు కొడతాడు ఆడపుల్ని. ఆడపుడి వెళ్ళి తుప్పల్లో పడిపోతుంది. తుప్పల్లో పడిపోయిన వెంటనే తుప్పల్లో సాగ్ అమ్మ తల్లే నోర్ముయ్యవే అని. A few moments later. విలన్ వార్నింగ్ ఇద్దామని పులిని రమ్మంటాడు. కానీ పులే వెళ్ళి సీఎంలకి పిఎంలకి నువ్వే చెప్పు, వాళ్ళు పిలిస్తే వచ్చా నేను, నువ్వు పిలిస్తే రానని అని వాడి చుట్టూ తిరుగుతూ నువ్వు 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 అని డైలాగ్ చెప్తాడు. ఈ డైలాగ్కి విలన్కి పిచ్చెక్కిపోయి పులి ఆపు ఆపు పులి ఆపు ఆపు అని. ఒరే నేను నీకేం అపకారం చేశాను రా, నన్ను ఇంత క్షోభ పెడుతున్నావు. పులి చెప్పిన ఈ డైలాగ్కి మన విలన్ దయ్యం దెబ్బతిన్న ఊళ్ళగా అయిపోతాడు. ఏంట్రా ఇది? ఆడపులి చచ్చిపోయినట్టు యాక్ట్ చేస్తుంది. ఆ యాక్టింగ్ చూసి వా అమ్మా వా వాట్ యాక్టింగ్ అనుకుండా ఉండలేం. అయినా పోలీస్ అయిన మన కొమరంపులి ఆ యాక్టింగ్ చూసి కష్టపడి తాళి కట్టేస్తాడు. కుందువదన కుందరదన మందగమన మధుర వచన. వావ్. ఖుషి నడుము సీన్ రిపీట్ చేద్దామని మన డైరెక్టర్ గారు చేసిన ప్రయత్నం కొమరంపులి మీసాలు కిందకి దిగిపోతాయి. ఈ క్రింజ్ కామెడీ చూసిన తర్వాత మన పాకెట్లో చేతులు పెట్టుకుని ఎక్కడ వెళ్ళిపోతామో మనకే తెలియదు. ఈ సీన్ అయిపోయిన వెంటనే అన్నా 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 ఇంక నా వల్ల కావట్లేదన్నా, మిగిలిన సినిమా ఏం చేయమంటావన్నా? హమ్ బామ్ లగా దేంగే. అదే హమ్ బామ్ లగా దేంగే. వాడితో పాటు Like, share, subscribe.